షోడశ సంస్కారాల్లో నామకరణం ఒకటి. ఈ నామకరణం ఉత్తమమైనటువంటి ముహూర్తంలో చేపట్టినట్టయితే మంచి ఫలితాలని కలిగిస్తుంది. మరి ఈ నామకరణం యొక్క విశిష్టత ఏమిటో పరిశీలిద్దాం. భారతీయ సనాతన సాంప్రదాయం ప్రకారం నామకరణం షోడశ సంస్కారాల్లో ఒకటి. పేరులోనే పెన్నిధి ఉందంటారు. అందుకే పేరులో ఉన్నటువంటి ప్రాముఖ్యం అంతా ఇంతా కాదు. నామకరణ వేడుక ద్వారా శిశువుకి పేరు పెడతారు. శిశువు జీవన ప్రయాణానికి తొలిమెట్టు అయినటువంటి నామకరణ వేడుకని శాస్త్రీయంగా నిర్వహించాలి. దీనివల్ల శిశువుకి బాలారిష్టాలు తొలుగుతాయి. బిడ్డ అదృష్టానికి, వృద్ధికి, దీర్ఘాయువుకి నామకరణ వేడుకలో పఠించేటువంటి మంత్రాలు బాగా దోహదపడతాయి. జన్మించినటువంటి నక్షత్రాన్ని బట్టి శిశువుకి శాంతి పరిహారాల్ని నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ కూడా శిశువు యొక్క పురోగవృద్ధికి తోడ్పడుతుంది. శిశువు కుడి చెవిలో తండ్రి బిడ్డకు నిర్ణయించినటువంటి పేరుని ఉచ్చరించాలి. నామకరణం అనంతరం బంధుమిత్రులు తేనెలో ఉంగరాన్ని ఉంచి శిశువు యొక్క నోటికి రుచి చూపించాలి. అమృతమునే సేవించి అమృత వాక్కులు పలుకు అంటూ ఆశీర్వదించాలి. నామకరణ రీత్యా మగ శిశువుకి పేరులో సరి సంఖ్యలో అక్షరాలు ఉంటే మంచిది. ఆడ శిశువుకి పెట్టినటువంటి పేరులో బేసి సంఖ్యలో ఉండేటువంటి అక్షరాలు మంచి ఫలితాలనిస్తాయి. ఋగ్వేద రీత్యా శిశువుకి 4 రకాలైనటువంటి పేర్లు నిర్ణయించాలి. మొదటిది నామ నక్షత్రంతో, రెండోది మాసనామంతో, మూడోది కులదైవం పేరుతో, నాలుగోది వ్యవహార నామంతో 4 రకాలుగా పేర్లు నిర్ణయిస్తారు. నామకరణ వేడుక శిశువుకి ఏర్పడినటువంటి జన్మ సంస్కార దోషాలని కూడా సంపూర్ణంగా తొలగిస్తుంది. బాలారిష్టాల్ని కూడా నివారింపచేస్తుంది.